హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్ మ్యాథ్స్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్ వచ్చేసి ఏపీ మెగా డిఎస్సి అప్డేట్స్. మార్నింగ్ న్యూస్ పేపర్లో ప్రకటన చేయడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్పై విద్యాశాఖ కసరత్తు. వారం రోజుల్లో నోటిఫికేషన్ రానుందని ప్రకటించడం జరిగింది. ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్కు రంగం సిద్ధమవుతుంది. ఖాళీలను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం వారం రోజులలోపు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గతంలో ప్రకటించిన విధంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనుంది. ఏమంటే కోర్టు కేసులు ఏమీ రాకుండా ఈ నోటిఫికేషన్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో లేట్ చేశారని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. చూద్దాం ఏమని ఇచ్చున్నారో. ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంటనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా పలుమార్లు ప్రకటన చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు కొనసాగుతుందని, కోర్టు కేసుల వంటి అంశాలపై జాప్యం ఉండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పింది. గతంలో కూడా పలు కారణాలతో ఈ నోటిఫికేషన్ అనేది వాయిదా పడుతూ వచ్చిందని వెల్లడి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంటనే నోటిఫికేషన్ వస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ ఏదో ఒక కారణం చేత వాయిదా వేస్తూ వచ్చారని ప్రకటించారు. ఈ వారంలోపు ప్రకటనకు అవకాశం. ఈ వారం రోజుల్లోగా ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తును పూర్తి చేస్తున్నట్లు తెలిసొస్తుంది. అయితే ప్రత్యేక విద్య, టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను ఇందులో కాకుండా వేరే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో గతంలో ప్రకటించిన మాదిరిగానే 16,347 టీచర్ పోస్టులను భర్తీకి ప్రకటన రానుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను వేరే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. గతంలో ప్రకటించిన మాదిరిగానే పోస్టులని 16,347 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. కోర్టు కేసులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యమైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా అమలు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన జీవో విడుదల చేసిన తర్వాతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, ఈ జీవో కూడా 1-2 రోజుల్లో రావచ్చని సమాచారం. రిజర్వేషన్లు సంబంధించిన జీవో పాస్ అయిన తర్వాతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. వారం రోజుల్లోపలే రిలీజ్ అవుతుంది అని ప్రకటించారు. మరోవైపు ఈ వేసవి సెలవుల్లోపే టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. ఫలితంగా టీచర్ల సేవలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే డిఎస్సి పోస్టుల భర్తీలోపే పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేయాలని, ఆపై కొత్త టీచర్లకు బాధ్యత అప్పగించాలని చూస్తుంది. వేసవి సెలవులు కంప్లీట్ అయ్యే లోపలే ఈ పూర్తి ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ చూస్తుంది. త్వరలోనే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీ, దీంట్లోనే ఈ అప్డేట్ అనేది ఇచ్చేస్తున్నారు. మరోవైపు ఏపీలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 2,260 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 1,136 ఎస్జిటి ఖాళీలు ఉండగా మరో 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపితే 2,260, అదొచ్చి 16,347 పోస్టులు. ఈ పోస్టులను ప్రస్తుతం ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ కాకుండా ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇది ఎంతో ఆలస్యమైన తర్వాత వచ్చే నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్. పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది
కోచింగ్ తీసుకున్నారు. త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కాలంలో అన్ని కోర్టు కేసులే ఉన్నాయి, అన్ని నోటిఫికేషన్ల మీద. అలాంటివి ఏం లేకుండా ఉండాలి అని చెప్పి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ముందుగా లైక్ చేయడం మర్చిపోవద్దు, అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.